రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హయాంలో సువర్ణ పరిపాలన కొనసాగిందన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని తెలిపారు. అబద్ధపు హామీలతో గెద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరుతో కూల్చడం, స్కాములు దందాలతోనే దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పుకొచ్చారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ గడిచినటువంటి 18 నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు, లేకపోతే స్కాములు, లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు. వీళ్ళు అసలు గద్దెనెక్కడమే 6 హామీలు 420 అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కింది. ఇయ్యలాంటి దాకా 6 హామీల్లో అర హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు ప్రభుత్వం. మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్తా మీద. గతంలో కూల్చింది వీళ్ళే, దానికి ఆపోజిట్లే కట్టుకోమని చెప్పింది వీళ్ళే. పాపం ఒక్కొక్క వ్యక్తి మరి 80,000 లక్షనో లక్షన్నరనో పెట్టుకొని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళీ వచ్చి వాళ్ళే కూల కొడతారు. మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వచ్చి కూల కొడతారు. కానీ నిన్నగాక మొన్న పోచమ్మ మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు. ఆడ కూడా ఒకటి కూల్చడం, హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే మాదక ద్రవ్యాల